అంతర్జాతీయ సముద్ర జలాల్లో అమెరికా అరాచకం చేస్తోంది. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అమెరికా భీకర పోరులో భారతీయులు బలవుతున్నారు. ఆంక్షల పేరుతో 3 కమర్షియల్ షిప్పులపై అమెరికా చేసిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం మరింత కలకలం రేపుతోంది. అసలు ఈ వరుస ఘటనలకు కారణాలేంటి? దీని వెనుకున్న అంతర్జాతీయ వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. జూన్ 11న ఇరాన్ నుంచి ఒక చమురు ట్యాంకర్ ఒమన్ తీరానికి చేరింది. రష్యా, ఇరాన్ల నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా పెట్టిన ఆంక్షలను ఆ నౌక ఉల్లంఘించిందన్న నెపంతో అమెరికా మిలిటరీ ఒక్కసారిగా దాడికి దిగింది. వాణిజ్య నౌకలో విధులు నిర్వహిస్తున్న 3 భారతీయ క్రూజ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన సమయంలో షిప్లో 24 మంది భారతీయులు ఉన్నారు. అధికారులు సాహసించి 21 మందిని రక్షించిన 3 భారతీయులు మాత్రం మంటల్లో కాలి చనిపోయారు. నిజానికి కేవలం 4 రోజుల్లో 3 నౌకలను అమెరికా టార్గెట్ చేసింది. మొదటి రోజు కార్గో నౌకపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా మిజైల్స్తో అటాక్ చేసింది. ఈ మొదటి దాడి నుంచి కోలుకోకముందే సముద్ర భద్రత తనిఖీల పేరుతో మరో నౌకను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 3వ రోజు మరో చమురు ట్యాంకర్ను అమెరికా డ్రోన్లు కాల్చేశాయి. 4వ రోజు పసిఫిక్ జలాల్లో ప్రయాణిస్తున్న 3వ షిప్పై అమెరికా నేవీ మళ్లీ దాడి చేసింది. ఈ వరుస దాడులు యాదృచ్ఛికం కాదు, ముమ్మాటికి ప్లాన్డ్ అటాక్ అంటూ రక్షణ నిపుణులు ఆరోపిస్తున్నారు. అమెరికా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో అమెరికా రాయబారి జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారతీయుల ప్రాణాలు తీస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే పైకి స్నేహంగా నటిస్తూ తెర వెనుక అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడుల వెనుక 2 కారణాలు ఉన్నాయంటూ విశ్లేషకులు ప్రధానంగా అంచనా వేస్తున్నారు. అందులో మొదటిది సముద్రంపై ఏకఛత్రాధిపత్యం. అంతర్జాతీయ సముద్ర మార్గాలపై పూర్తి కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ రీజియన్లో భారత్ సొంతంగా ఎదుగుతుండడం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. భద్రత పేరుతో మిగతా దేశాల నౌకలను భయపెట్టి సముద్ర మార్గాలపై తమ పట్టును నిలుపుకోవాలంటూ చూస్తుంది.